అసలు మౌంట్ ఎవరెస్ట్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? 1802లో బ్రిటిష్ మన ఇండియాకి ద గ్రేట్ ట్రిగనోమెట్రికల్ సర్వేని నిర్వహించింది. ఇండియాకి అక్యూరేట్ మ్యాప్స్ని తయారు చేయడానికి అండ్ ఈవెన్ జియోగ్రఫికల్ డేటాని గ్యాదర్ చేయడానికి అండ్ టాలెస్ట్ పీక్ని కూడా కనిపెట్టడానికి. అంటే వాళ్ళు ఈ మౌంటైన్ హైట్స్ను కొలవడానికి టెలిస్కోప్స్ అండ్ మ్యాథమెటిక్స్ యూజ్ చేసి ప్రిసైజ్గా మెజర్ చేసేవాళ్ళు. ఇదే సర్వేలో పనిచేసిన మన ఇండియన్ మ్యాథమెటిషియన్ రాధానాథ్ సిక్దర్ ఆ మౌంటైన్ను కొలిచి టాలెస్ట్ మౌంటైన్గా కనుగొన్న వ్యక్తి. దాన్ని అతను పీక్ ఎక్స్వీగా పిలిచాడు. ఎస్, దాన్ని కనిపెట్టింది మన ఇండియన్ వ్యక్తే, ఏ వెస్టర్న్ కాదు. తర్వాత ఆ సర్వే యొక్క జనరల్ ఆండ్రూ వాగ్ తనకంటే ముందు ఆ సర్వేకి జనరల్గా పనిచేసిన జార్జ్ ఎవరెస్ట్ పేరు పెట్టాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే జార్జ్ ఎవరెస్ట్ తన ఎంటైర్ లైఫ్లో ఎవరెస్ట్ని చూడలేదు, కనీసం దాని దగ్గర కూడా వెళ్ళలేదు. అప్పటికే నేపాలీ వాళ్ళు ఆ మౌంటైన్ని సగర్మత అని పిలిచేవాళ్ళు, అంటే గాడెస్ ఆఫ్ ద స్కై అని అర్థం. అందరూ ఏమంటారంటే జార్జ్ ఎవరెస్ట్ కూడా తన పేరు ఆ మౌంటైన్కి పెట్టడం ఇష్టం లేదని, లోకల్స్ పేరు పెడితే బాగుంటుందని సజెస్ట్ చేశాడని. కానీ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోకుండా వాంటెడ్లీ ఆ పేరే పెట్టింది.